నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక దీని ద్వారా మీకు మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, యూఎస్ సంబంధాలు కావచ్చు, మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా, శ్రావణ మాసం అంటే ఎవరైనా సరే కోరికలు కోరుకుంటే నెరవేరే మాసం అని చెప్పేసి ఒక నానుడు ఉంది. సో అది నిజమే అంటారా? అంటే శ్రావణ మాసంలో అన్ని శుభాలే అని కూడా చాలామంది అంటూ ఉంటారు కాబట్టి పెద్దలు. చాలా నిజంగా చెప్పాలంటే శ్రవణ నక్షత్రంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పుట్టింది కూడా శ్రవణ నక్షత్రం. అందువల్ల ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభకరం, జయకరం. శుభకరం, జయకరమైనటువంటి ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అవుతారు 100%. అందువలన ఈ శ్రావణ మాసానికి చాలా చక్కనైనటువంటి పేరు ఏంటంటే కనుక లక్ష్మీకరమైన మాసము, ఈశ్వరుడికి ఇష్టమైన మాసము, నారాయణుడికి ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని భగవంతుడిని ప్రార్థించే మాసము, ఆధ్యాత్మిక సాధనకు విశిష్టమైనటువంటి పూజలకు ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటి మాసం శ్రావణ మాసం. అవునమ్మా. అందుకే ఈ మాసంలో ఏంటంటే ఒక పెళ్లిళ్ళ నిమిత్తమే కాకుండా అటు గృహప్రవేశాలు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కావాలన్నా ఈ మంత్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ముఖ్యంగా పద్మశాలి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఫార్మసీ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 50,000 జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBA, హైదరాబాద్లోని 24 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు NOC BC సంప్రదించవచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, బిజినెస్ అనాలిసిస్ట్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఈ కుర్రాడు 16 లక్షల జీతంలో ఉన్నాడు. కాపు క్యాస్ట్లో వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఇతను యుఎస్లో ఉన్నాడు, MS చేశాడు. 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాన్యువల్ ఇన్కమే 3 కోట్లు. తర్వాత ప్రజెంట్ ఇతను హైదరాబాద్లో ఉన్నాడు. అందువల్ల ఈ మున్నూరు కాపు క్యాస్ట్ కోసం, అబ్బాయి కోసం కూడా మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా కులాంతర వివాహం, ఆ తర్వాత 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, MS యుఎస్లో 400Kలో ఉన్నాడు. ఇతను వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు. వీళ్ళు కూడా వెల్ సెటిల్డే. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్టు, 28 సంవత్సరాలు, 5'10" హైటు, MTech, హైదరాబాద్లోనే 14 లక్షల శాలరీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన ఎవరికైనా కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎవరికైనా యూఎస్ సంబంధం కావాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మంచి సంబంధాలు ఈ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా సరే కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే హిందువులకు మాత్రమే సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు హిందూ మాలా క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఇతను MTech కూడా చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. ₹1,00,000 శాలరీ. అదేవిధంగా మాదిగా క్యాస్టు, 27 సంవత్సరాలు, 5'10" హైటు, MTech, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్లో రెండో పెళ్ళి. ఈ అబ్బాయి 35 సంవత్సరాలు, 5'9" హైటు, మేనేజర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లోనే, 40 లక్షల శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్లో.
ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమో జాతకాలు కలవు, అయినా సరే కొంచెం పూజలు లాంటివి ఏమైనా చేసినా సరే జాతక పరిశీలనలో ఏమైనా దోషాలున్నా నివృత్తి చేపించేసి వివాహం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు ఏదైనా సరే దోషాలు ఉన్నప్పుడు దోషాలు తీసుకుని వివాహానికి సిద్ధం అవడం అనేది చాలా ముఖ్యమైన ప్రాతిపదిక. ఎందుకంటే కనుక దోషాలు ఉన్నప్పుడమ్మా వీళ్ళకి ఎంతో బాగుంటాడు పిల్లాడు, ఎంతో బాగుంటుంది అమ్మాయి, ఎంతో చక్కగా చదువుకుంటారు, వెనకాల ఆస్తులు ఉంటాయి, అన్ని విధాల కుటుంబాలు కూడా చాలా మంచివి. కానీ పెళ్ళి దగ్గరికి వస్తులోకి సంబంధాలు కూడా చాలా బాగా వస్తాయి. కానీ ఒక్కటి కూడా వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చదు. ఏ విషయంలోని కూడా మాట ముచ్చట్లు జరిగి కూడా వివాహాలు ఆగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా వివాహం గురించి ఆ తర్వాత అడ్డంకుల గురించి తొలగించుకొని ముందుకు పడితే వెంటనే పెళ్ళైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర వచ్చేటటువంటి పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళలో కూడా చిన్న చిన్న ఏమైనా పరిహారాలు చేయాల్సి ఉన్నా కొంబ వివాహాలు, కదలి వివాహాలు ఇలాంటివి కానీ మనం చేయించడం జరుగుతుంది. అందువలన కూడా చాలా చక్కగా వాళ్ళ తర్వాత వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళ వైనాలు కూడా నాకు తెలుసు. అందువలన ఆ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా, రెడ్డి క్యాస్ట్ అబ్బాయి అంటే వరుడు కావాలి. అమ్మాయిలు చెప్తున్నాను నేను. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి ఎంఐ 110Kలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి, యూఎస్లో ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో 180Kలో ఉంది, H1B ఉంది పిల్లకి, తగినటువంటి వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఈఎంఐ 28 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే చేస్తోంది, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా డాక్టర్ వరుడే కావాలి, ఎండీ చేస్తున్నటువంటి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యూఎస్లో 300Kలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వెల్ సెటిల్డ్ యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ యూకేలో ఈ అబ్బాయి ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాడు, 150K వస్తుంది, పిఆర్ ఉంది, ఇతనికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు. యూకే వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కావాలి, యూకేలో ఉంటే వెరీ గుడ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ బిజినెస్ చేస్తూ బిజినెస్ అనాలిసిస్ట్గా 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్, ఈ అబ్బాయి 35 సంవత్సరాలు, 5'4" అమ్మాయి, ఈ అమ్మాయి 34 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్, అక్కడ 110 నుంచి 130K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి కుమారి గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం తల్లి, చెప్పండి. నా పేరు కుమారి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతాను. అమ్మ, కులం ఏంటమ్మా? కులం కాపండి. కాపు. అబ్బాయికా అమ్మాయికా వివాహం? అమ్మాయికండి. అమ్మాయి ఏం చదువుకుంది తల్లి? అమ్మాయి బిఎస్సి కంప్యూటర్ చేస్తుందండి. సరే అమ్మా, సంతోషం. అమ్మాయి వివరాలు తర్వాత ఫొటోస్ కూడా నాకు వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఎలాంటి సంబంధం కావాలి ఆ వివరాలన్నీ కూడా మన ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, అప్పుడు చెప్పండి. అలాంటి సంబంధాలే చూద్దాం, సరేనా? ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, నమస్తే. ఓకేనమ్మా, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఎవరంటే కనుక అన్ని కులాల వాళ్ళకి చెప్తున్నాను. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 20 సంవత్సరాల పాప, 5'4" హైటు, ఎంబీఏ చేసింది, ఎంఐ హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ అయితే ఓకే, ఏ శాఖ అయినా శాఖ భేదం లేదు అన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే 28 సంవత్సరాల పాప, ఎంఐ 5'4" హైటు, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ చేసి 5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ ఈఎంఐ యూఎస్లో ఉంది 110Kలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 200K ఉంది 60 కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు ఎంటెక్ చేసింది పాప 90,000 శాలరీలో ఉంది ఎంఐ వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ ఈ పాప ఐఐటి చేసి 12 లక్షల జీతంలో హైదరాబాద్లోనే చేస్తోంది తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 8 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తుంది పిల్ల బెంగళూరులో చేస్తుంది 25 లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. ఎనీ ఓసీ బీసీ చూస్తారు. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పిల్ల 110K వస్తుంది తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాల్ ఉన్నారు తీసుకుని కంటిన్యూ చేద్దాం. వైజాగ్ నుంచి రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం మా బామ్మర్ది ఉన్నాడమ్మా. ఏం చదువుకున్నారండి ఆయన? అబ్బాయి 10th క్లాస్ అమ్మా. 10th క్లాస్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ. ఏమండి ఏంటంటే ప్రజెంట్ మీ క్యాస్ట్ ఏంటండి? తెలగాసండి. తెలగా కాపు. కానీ జనాలు ఎలా ఉన్నారంటే అందరూ డిగ్రీలు పీజీలు అడుగుతున్నారు ఆడపిల్లలు చదివిన మూలాన. కానీ మీరు ల్యాబ్ అసిస్టెంట్ ఆంధ్ర యూనివర్సిటీ అంటున్నారు కాబట్టి ఒకసారి ప్రొఫైల్ పెట్టండి. ఎవరైనా కానీ ముందుకు వస్తే కనుక వెంటనే తెలియపరచడానికి మీ ప్రొఫైల్ మా దగ్గర ఉంటే బాగుంటుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ రాసుకోండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నానికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ప్రతి ఒక్కరూ కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. లైవ్లో మాట్లాడడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారైనా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి సత్యనారాయణ గారు. ఎవరు అదే అబ్బాయికా అమ్మాయికా అండి పెళ్లి సంబంధం? అమ్మాయి ఏం చదువుకుందండి? క్యాస్ట్ ఏంటండి? ఓకేనండి, అమ్మాయి ఫోటో వివరాలు నాకు పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, మరిన్ని వివరాలు తీసుకుంటారు వాళ్ళు. మీరు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. తప్పనిసరిగా మీకు సరైన సర్వీస్ ఇవ్వబడుతుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో సంబంధించి బయోడేటా కూడా పంపించండి. మీకు వీరి ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారమ్మ తీసుకుందాం. గద్వాల నుంచి శేషయ్య గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. వాట్సాప్ కాదు, వాట్సాప్ అది నెంబర్ చెప్పండి, కొట్టుకుంటాం. వాట్సాప్ నెంబర్ 986606 44439. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందండి వాట్సాప్ అని సింబల్ మీద 9866044439. స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఓకే అండి, ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళివి కొన్ని తెచ్చానమ్మా. ఈసారి రెండో పెళ్ళి సంబంధాలు కూడా తెలుసుకుందాం. చౌదరి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'5" హైటు ఈ జాబ్ చేస్తూ 5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'4" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది పాప, తగినటువంటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది,
తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళికి కాపు క్యాస్ట్ 33 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, MBBS MS యూకేలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి ఈ అమ్మాయికి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'2" హైటు, MS US, ఈ అమ్మాయికి కూడా రెండో పెళ్ళికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, వీళ్ళు కులాంతర వివాహం కూడా చూస్తారు. రెండో పెళ్ళి 35 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 24 లక్షల జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ నా తీసుకుందాం. చిత్తూరు నుంచి సుధామణి. నమస్తే అండి. కమ్మాస్ కావాలండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. చౌదరితో. చౌదరీస్ కావాలి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? చౌదరి మా అబ్బాయి, మా మనవడు నెదర్లాండ్ లో పనిచేస్తున్నాడండి. అలాగా అమ్మా? అవును, నెదర్లాండ్ లో పనిచేస్తున్నాడు. ఓకే అమ్మా, పంపించండి. ఫోటో వివరాలు పెట్టండి అమ్మా. చౌదరీస్లో అమ్మాయిలు ఉన్నారు, తప్పనిసరిగా మనం చూద్దాం అమ్మా. సరే, దీనికి పంపించమంటారా వాట్సాప్? వాట్సాప్ నెంబర్ రాసుకోండి అమ్మా, వారు చెప్తారు, మీరు పంపించండి. అది టీవీలో ఉండదు, వాట్సాప్ నెంబర్. అవునండి, అవును, ఆ నెంబర్కే. మా అబ్బాయిని అడిగి పంపిస్తానండి. సరేనమ్మా, నెంబర్ రాసుకొని ఉంచుకోండి. ఓకేనండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి వాట్సాప్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మరొక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయి ఏం చదువుకున్నారండి? ఇంజనీరింగ్ చేస్తున్నారండి. జాబ్ చేస్తున్నాడు. ఓకేనండి. కులం ఏంటండి? విశ్వబ్రాహ్మణ్స్. ఓకేనండి. అబ్బాయి ఫోటో వివరాలు కూడా పెట్టండి. విశ్వబ్రాహ్మణ్లో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, తప్పనిసరిగా చూద్దాం మనం. ఓకే, వాట్సాప్ నెంబర్ చెప్పండి అమ్మా. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఓకేనండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెండవ పెళ్ళికి ఇందాక అమ్మాయిలు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు కూడా చెప్పేసుకుందాం అమ్మా. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, రెండో పెళ్ళి. ఈ అబ్బాయి 28.5 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 39 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్. ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, యూఎస్లో ఉన్నాడు ఈయన. వెనకాల కూడా 10-15 కోట్ల వరకు ఆస్తి ఉంది. ఈ అబ్బాయి కూడా తగినటువంటి యూఎస్లో ఉన్నా ఇక్కడ ఉన్న వధువు కావాలి. కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'8" హైటు, బీటెక్ MS, యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ రెండో పెళ్ళివండి, గమనించగలరు. 37 సంవత్సరాలు, 5'9" హైటు, ఈ అబ్బాయి కూడా మేనేజర్గా పనిచేస్తున్నాడు, 40 లక్షల జీతంలో ఉన్నాడు. మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే సంబంధాలకు సంబంధించి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుంటారు. ఇక్కడ కొన్ని ప్రొఫైల్స్ కూడా చదవబడుతున్నాయి కాబట్టి అంటే మొదటి వివాహానికి సంబంధించి, రెండో వివాహానికి సంబంధించి, కులాంతర వివాహాలకు సంబంధించి, అదేవిధంగా మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రొఫైల్స్ అయితే చదువుతున్నారు. ఇక్కడ మాత్రం ఉన్నాయి కొన్ని శాంపిల్స్ మాత్రమే, ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయండి. వాటికి సంబంధించి మీరు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అయితే కనుక మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. సుభాష్ గారు, నమస్తే అండి. చెప్పండి మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి బాబు, ఎవరికండి పెళ్లి సంబంధం? అమ్మాయికేనండి. అమ్మాయి ఏం చదువుకుంది బాబు? పాప అమ్మ డిగ్రీ చదివిందండి, కారు డ్రైవింగ్ అన్నీ వచ్చు అమ్మాయికి. టెన్నిస్ ఆడుతుంది, జిమ్కి వెళ్తుంది. సంతోషం అండి. జాబ్ చేయదండి పాప. జాబ్ చేయదు. ఓకేనండి. వర్ణం ఏంటండి? కులం ఏమిటండి? వైశ్యాస్. ఓకే, సంబంధాలు ఉన్నాయండి. ఆర్యవైశ్య క్యాస్ట్లో చాలామంది ఉన్నారు. అమ్మాయి ఫోటో వివరాలు పంపించండి. వెల్ సెటిల్డ్ వాళ్ళు ఉన్నారు, చూద్దామండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తారు.
ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. డాక్టర్స్ కొంతమందిని తీసుకొచ్చి రావడం జరిగిందమ్మా ఈరోజు. డాక్టర్స్ కూడా చెప్పేసుకుందాం. వెలమ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, ఎంఐ, నెలకు 2 లక్షలు వస్తుంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, జనరల్ మెడిసిన్. ఈ పిల్ల 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. కాపు నాయుడు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'4" హైటు, ఎండి, డాక్టరు, 25 లక్షల శాలరీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో ఈ నాయుడు క్యాస్ట్ కానీ చూస్తారు. అందువల్ల ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు వరుడుగా కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో డాక్టర్ వరుడు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎండి, ఈ ఎంఐ కూడా డాక్టర్ జాబ్ చేస్తుంది. 3 లక్షలు వస్తుంది నెలకి. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహానికి వీళ్ళు ఓకే. 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఎంఐ, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాలా క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, గైనిక్లో ఈమె స్పెషలిస్టు, నెలకి 2.5 నుంచి 3 లక్షల జీతం వస్తుంది. తగినటువంటి ఎస్సీ మాలా క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. మాలా క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఈమె చదువుతోంది, ఫైనల్ ఇయర్లో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎంబీబీఎస్ ఎండి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి చేస్తుంది. పిల్ల 2వ సంవత్సరం, వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా డాక్టర్స్ ప్రొఫైల్స్ ఈ వారం అమ్మాయిలు తీసుకొచ్చాం. నెక్స్ట్ వీక్ అబ్బాయిలు చెప్పుకుందాం. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866043439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటారు. అంటే మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదండి. లైవ్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది కాల్ కలవకపోవచ్చు. సో అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. 9866043439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. సుకన్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే మేడం. ఎవరికండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అమ్మాయి. అమ్మాయి ఏం చదువుకుంది, ఏం చేస్తోంది? అమ్మాయి డిగ్రీ చదివిపోయింది. ఓకే. క్యాస్ట్ ఏమిటండి? కుమ్మరోళ్ళ క్యాస్ట్. కుమ్మరి క్యాస్ట్. ఉన్నాయండి, సంబంధాలు ఉన్నాయి. అమ్మాయి ఫోటో వివరాలు కూడా పెట్టండి. పెడితే కనుక కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుందమ్మా. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866043439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన కావాలని ఎవరైనా అనుకున్నా సరే 9866043439. ఇదే నెంబర్కి డేటా మీకు సంబంధించిన వివరాలు పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలని ఎవరైనా అనుకున్నా సరే స్క్రీన్ మీద 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. 2 బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. సో ఈ 2 బ్రాంచెస్లో ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఈ యొక్క శ్రావణ మాసంలో వివాహం కానటువంటి వాళ్ళు సాయంకాలం పూట దీపారాధన చేసి తప్పనిసరిగా ఆ యొక్క లక్ష్మీనారాయణకి మొక్కండి. తులసిమాత దగ్గర దీపారాధన చేసి అద్భుతమైనటువంటి మంచి సంబంధాలు మీ ఇంట్లో కుదురుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.